బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రి యూనిస్ భవిష్యత్తులో తను కూడా అమెరికానో లేకపోతే బ్రిటన్లోనో లేదా భారతదేశంలోనో ఎక్కడన్నా ఇల్లు కొనుక్కుని ప్రిపేర్ అయితే బెటర్. ఎందుకంటే స్వతంత్ర సమరం, ఇది రెండవ స్వతంత్ర సమరం అని ప్రకటించాడు ఆయన. ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళ నేరేషన్స్కి బలైపోయి ఆ యువత రెచ్చిపోయి వాళ్ళని వాడుకునే స్వార్థపరుల చేతిలో నలిగిపోయి ఇప్పుడు బంగ్లాదేశ్ని ఇప్పటిదాకా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి మంచి జీడిపి గ్రోత్లోని మంచి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి దేశం కాస్త సర్వనాశనం చేశారు ఈ మేధావుల కారణంగా, ఈ శాంతి దూతల కారణంగా. ఇప్పుడు జరిగింది రిజర్వేషన్ల ఉద్యమం. ఆ రిజర్వేషన్లు ఎత్తేసిన తర్వాత ఉద్యమం ఏంటి, ఇప్పటికీ హిందువుల ఊచకోత ఏంటి, అవామీ లీగ్ పార్టీ వాళ్ళ ఊచకోత ఏంటి, అది జరుగుతూ ఉన్నా కూడా ఈ దరిద్రులను అడ్డం పెట్టుకుని ఆ దరిద్రులు చేసినటువంటి దరిద్ర పని అన్నది ఇంకా అర్థం కాకపోవడం, బుర్ర తక్కువ వెధవల యొక్క మేధావిత్వం. అది పక్కన పెడితే ఇప్పుడు రెండవ స్వాతంత్ర సమరం అంట. నాకు అదే అనిపించింది. రెండవ స్వాతంత్ర సమరం అంటే మొదటి స్వాతంత్ర సమరం చేసి బంగ్లాదేశాన్ని దేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ముజిబుర్ రెహమాన్ విగ్రహం నోట్లో ఉచ్చబోసిన వెధవొకడు, లేదా విగ్రహాలు ధ్వంసం చేసిన వెధవొకడు, ఆ కుటుంబాన్ని చంపేసిన వెధవలు ఒకళ్ళు, స్వాతంత్రం తెచ్చిచ్చిన వాళ్ళని చంపేసినటువంటి దరిద్రులు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ కూతుర్ని చంపబోతే ఈ దేశానికి పారిపోయే రక్షణ వచ్చింది. ఇప్పుడు రెండో స్వాతంత్ర సమరం ఈయన, రేపు పొద్దున ఈయనకి ఏం చేస్తారో తెలియదు, బతికొండగా సమాధి చేస్తారా చంపేస్తారా అన్నటువంటి. ఇప్పుడు అయ్యగారు బ్రతిమలాట బిగించేశారు. ఏంటంటే ఈరోజు మనకు ఎంతో గర్వకారణం, అరాచక కార్యకలాపాలు మైనార్టీలపై దాడులు నిలువరించి శాంతి భద్రతను పునరుద్ధరించడం మన మొదటి కర్తవ్యం. ఈ దాడులన్నీ ఓ కుట్రలో భాగం. విద్యార్థులు యువత కోరితే పాలన పగ్గాలు చేపట్టడానికి నేను ముందుకు వచ్చాను. ప్రజలందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎవరిపైనా ఎక్కడ ఎలాంటి దాడులు జరగడానికి వీలేదు. దీన్ని మనం సాధించలేకపోతే, మీరు నా మాట వినకపోతే ఇక్కడ నా ఉపయోగమే ఉండదు అని యూనస్ నిష్కర్షగా తేల్చెప్పారు. బంగ్లాదేశ్ ఇప్పుడు యువత చేతిలో ఉన్నందువల్ల వాళ్ళ ఆకాంక్షలు సృజనకు తగ్గట్టుగా పునర్నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉందన్నారు. 16 మందితో సలహాదారుల మండలిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళలో విద్యార్థి ఉద్యమ నేతలు, సామాజిక ఉద్యమకర్తలు కూడా ఉన్నారు. యూనస్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. బంగ్లాదేశ్లో త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, హిందువులు ఇతర మైనార్టీలు భద్రత లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.